ప్రతి రంగంలో సమూల మార్పులే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. రెవెన్యూలో ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కరించినట్లు చెప్పారు. తిరుపతి జిల్లా సిట్టిపల్లిలో దాదాపు 70 ఏళ్ల నాటి భూ సమస్య తీర్చడమే అందుకు ఉదాహరణగా పేర్కొన్నారు. వట్టి చెరుకూరులో ఎప్పుడో కట్టుకున్న ఇళ్లకు పట్టాలు ఇచ్చిన విషయం ప్రస్తావించారు. సచివాలయంలో శాఖాధిపతులు, కార్యదర్శులతో సమావేశమైన సీఎం ప్రభుత్వ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. కొన్ని విభాగాల్లో స్థిరంగా, మరికొన్ని విభాగాల్లో అనూహ్య వృద్ధి ఉందని, లక్ష్యాల మేరకు ముందుకెళ్తే 15% వృద్ధి రేటు సాధ్యమవుతుందని ధీమా వ్యక్తం చేశారు. స్థిరమైన ఆర్థిక వ్యవస్థ కోసం రెవెన్యూ రిసిప్ట్స్ చాలా ముఖ్యమని సీఎం అన్నారు. ప్రతి రంగంలో, ప్రతి ప్రాంతంలో మార్పు తేవడానికి ప్రయత్నం చేస్తున్నాం. కొన్ని మార్పులు వచ్చాయి, ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఇంకొక పక్కన ఎప్పటికప్పుడు అడ్మినిస్ట్రేషన్ మనం చేసుకుంటూ పోవడం కాకుండా ఇలాంటి మీటింగ్స్ చర్చలు కూడా జరగాలి. బ్రెయిన్ స్టార్మింగ్ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి డిపార్ట్మెంట్ మీరు ఎక్కడున్నారో కూడా అనలైజ్ చేసుకోవడం. ఈరోజు కొత్త సిస్టమ్స్ మీరు చూస్తే ఎవ్రీ మంత్ దెర్ ఇస్ ఏ SIPC మీటింగ్. అధికార యంత్రాంగం వచ్చిన పెట్టుబడులన్నీ అనలైజ్ చేసి ఫైనలైజ్ చేస్తారు. అది అయిన తర్వాత SIPB మీటింగ్. చీఫ్ మినిస్టర్ కూడా ఉండి, మంత్రులుండి SIPB మీటింగ్లో ఏ ప్రపోజల్స్ వచ్చాయో అవన్నీ ఫైనలైజ్ చేస్తాం. మంత్లీ ట్వైస్ క్యాబినెట్ మీటింగ్స్. 2 సార్లు ఏ ప్రపోజల్ కూడా టైం లేకుండానో లేకపోతే డిలే కావడానికి వీలు లేకుండా ఎవ్రీ మంత్ 2 క్యాబినెట్ మీటింగ్స్ తీసుకొస్తున్నాం. ఏ ప్రపోజల్స్ వచ్చినా ఆటోమేటిక్గా క్లియర్ చేసుకుంటూ ముందుకు పోతున్నాం. ఇంకొక పక్కన సమాయత్తం చేయడానికి అడ్మినిస్ట్రేషన్ ని వన్స్ ఇన్ 3 months కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టాం. GSTP క్యాలిక్యులేట్ చేశాం. ఇవన్నీ కూడా వాళ్ళ ముందర పెట్టి అందరం కూడా ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలనో అవన్నీ చేస్తూ వచ్చాం. ఒక రోడ్ మ్యాప్ తయారు చేశాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వికసిత్ భారత్ 2047, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్వర్ణాంధ్ర 2047, నిర్దిష్టమైన లక్ష్యాలు పర్ క్యాపిటల్ GSTP అన్ని పెట్టుకొని మనం ముందుకు పోతున్నాం. ఇప్పటి వరకు చూస్తే 19 SIPB మీటింగ్లు పెట్టాం, 52 కేబినెట్ మీటింగ్లు పెట్టాం, 7 కలెక్టర్ సమావేశాలు పెట్టాం. ఇంకొక పక్కన CAI, DPIT ఇవి కూడా పార్ట్నర్షిప్ సబ్మిట్లు 2 పెట్టాం. 3వ దానికి శ్రీకారం చుడుతున్నాం. ఒకప్పుడు పారిశ్రామికవేత్తలను మన రాష్ట్రం మీద నమ్మకం పోయింది, చాలా ఇబ్బందులు వచ్చాయి. ఈ రోజు మీరు చూస్తే దేశంలో ప్రిఫర్డ్ డెస్టినేషన్ ఆంధ్రప్రదేశ్. ఇప్పటి వరకు ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్స్ అయితే 22,87,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్స్ వచ్చాయి, MOUలు చేశాం. ఎంప్లాయ్మెంట్ అయితే 21,30,000 మంది ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అయితే చెప్పడం కాకుండా కేబినెట్ తీసుకొచ్చి అన్ని కూడా ల్యాండ్ అన్ని కూడా ఇచ్చి 11,86,000 కోట్ల రూపాయల ప్రపోజల్స్ ని క్లియర్ చేశాం, గ్రౌండ్ చేసే పరిస్థితికి వచ్చాం. దీనివల్ల 10,42,000 మందికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి వస్తుంది. ఇక్కడి నుంచి ఏ ప్రాజెక్టు కూడా ఏదో చెప్పేసి వదిలిపెట్టడం కాకుండా మనకుండే వనరులన్నీ సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి మీరు చూస్తే మన దగ్గర ఒకప్పుడు అగ్రేరియన్ స్టేట్, ఇప్పుడు ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టర్కి ఎక్కువ ముందుకు పోతున్నాం. ఇంకొక పక్కన ఇక్కడ చాలా వరకు అనేక పంటల్లో కూడా మనం మార్పులు తీసుకొచ్చాం, ఇంకా మళ్లీ తీసుకురావాల్సిన అవసరం ఉంది. రాయలసీమ హార్టికల్చర్, ఈ ప్రాంతంలో ఆక్వాకల్చర్, కమర్షియల్ పంటలు. ఇంకొక పక్కన మనం చూస్తే పామ్ ఆయిల్, దాంట్లో ఇంటర్ కల్టివేషన్, కోకో ఇలాంటివన్నీ కూడా తీసుకొచ్చాం. ఇక్కడ బోలెడన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి అగ్రో ప్రాసెసింగ్ కి, వాల్యూ అడిషన్ కి. ఇది కూడా మనం వర్కౌట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.